హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు 5 స్టార్ రేటింగ్ కిచెన్. ఇవాల్టి వీడియోలో అటుకులు మరియు రాగి పిండితో ఒకసారి ఎలా చేసి చూడండి. ముందుగా దీనికోసం నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో 1 కప్పు వరకు అటుకులు తీసుకుంటున్నాను. ఇక్కడ లావుగా ఉన్నవైనా పర్లేదు, సన్నగా ఉన్నవైనా పర్లేదు. తీసుకొని శుభ్రంగా 2 సార్లు క్లీన్ చేసేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత నీళ్ళన్నీ పూర్తిగా వంపేసుకొని జస్ట్ కొంచెం నీళ్ళని చిలకరించండి. మరీ ఎక్కువ నీళ్ళు వేసుకోకుండా కొంచెం చిలకరించేసుకోండి చాలు. ఇలా చేసుకొని అటుకులన్నీ దగ్గరికి అనేసుకొని మూత పెట్టి ఒక అర నిమిషం పాటు ఉంచితే సరిపోతుంది. 30 సెకండ్స్ అయితే సరిపోతుంది. ఈలోపు మనం ఒక చట్నీ తయారు చేసుకుందాం. పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె బాగా వేడైన తర్వాత 1 స్పూను పచ్చిశనగపప్పు వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక 8 నుండి 10 వరకు కారం తినేదాన్ని బట్టి పచ్చిమిరపకాయలని ముక్కల కింద కట్ చేసి వేసేసుకొని వీటిని దోరగా వేయించుకొని ఇవి మొత్తం అంతా బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి. ఇది చల్లారేలోపు మనం ఒక మామిడికాయని తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసుకుందాం. ఇక్కడ మామిడికాయ అంతా కాకుండా ఒక పావు బౌల్ వరకు తీసుకోండి. ఒక మిక్సీ గిన్నె తీసుకొని దానిలో 1 కప్పు వరకు కొబ్బరి ముక్కలు వేసుకోండి. పచ్చి కొబ్బరి తీసుకున్నాను. నెక్స్ట్ పావు కప్పు వరకు మామిడికాయ ముక్కలు వేసుకోండి. పుల్లగా ఉన్నట్లయితే కొంచెం తగ్గించి తీసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర కొంచెం ఎక్కువే వేసుకోండి. వెల్లుల్లిపాయ రమ్మలు ఒక 6 వరకు తీసుకోండి. నెక్స్ట్ దీనిలో మనం జీలకర్ర 1 స్పూన్ వరకు వేసుకోవాలి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఉప్పు తినేదాన్ని బట్టి తగ్గట్టుగా వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మనం మిక్సీ చేసుకోవాలి. ఆల్రెడీ మనం వేయించి ఉంచుకున్న శనగపప్పు పచ్చిమిరపకాయలను కూడా వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకునేటప్పుడు నీళ్లు వేయకుండా ముందు బరకగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోండి. మరీ ఎక్కువ కాకుండా కొన్ని నీళ్లు వేసుకొని మళ్ళీ మిక్సీ చేసేసుకోండి. ఇక్కడ మనం తాలింపు ఏమీ వేసుకోవట్లేదు. ఇది మనకి టిఫిన్లోకైనా పనిచేస్తుంది, అన్నంలోకి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఆల్రెడీ మనం అటుకులు నానబెట్టి ఉంచుకున్నాం కదా, మూత తీసి నానేలేదో ఒకసారి చెక్ చేసుకోండి. అర నిమిషం అయితే కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, చేత్తో పట్టుకొని చూస్తున్నట్లయితే మనకి మెత్తగా ఉండాలి. ఇప్పుడు చేత్తో ఒక 2-3 నిమిషాల పాటు అటుకులన్నీ కూడా చేత్తో మెత్తగా చేసేసుకోండి. ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత దీనిలో మనం ఏ కప్పుతో అయితే మనం అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల వరకు రాగిపిండి తీసుకోండి. రాగిపిండి 2 కప్పులు తీసుకున్న తర్వాత ఇప్పుడు రాగిపిండి అటుకుల్ని కూడా ఒకసారి బాగా కలిపేసుకోండి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక ఉల్లిపాయను తీసుకొని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిరపకాయలు ఒక 4 వరకు తీసుకొని వేసుకోండి. చట్నీ చేసుకున్నట్లయితే ఒక 6 వరకు తీసుకోవచ్చు. క్యారెట్ తురుము వేసుకోండి, ఒక క్యారెట్ తీసుకొని. నెక్స్ట్ కరివేపాకు చిన్న చిన్న రొమ్మల తీసుకొని ముక్కల కింద కట్ చేసుకోండి. 1 స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు దీనిలో మనం అల్లం తురుముకొని వేసుకోవాలి. ముక్కల కింద కాకుండా తురుముకొని వేసుకోండి. ఒక చిన్న ముక్క తీసుకొని తురుముకొని వేసుకోండి. నెక్స్ట్ కొత్తిమీర వేసేసుకోండి. రుచికి తగినట్లుగా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత చేత్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఎందుకంటే ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా, అవి చిన్న చిన్న ముక్కల కింద అయ్యేలాగా కలిపేసుకోండి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపేసుకోవాలి. ఇలా 2-3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో మనం కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ముందే నీళ్ళు వేసి కలుపుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలో నుంచి నీరు వస్తుంది కాబట్టి మనకి పలచగా అయిపోద్ది. కాబట్టి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ ఇప్పుడు కలుపుకోవాలి. ఇది మనకి చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. అని మరీ గట్టిగా ఉండేలా కాకుండా చూడండి, ఇలాగా స్మూత్గా మెత్తగా ఉండాలి. ఇప్పుడు చేత్తో రౌండ్ బాల్ లాగా చిన్నది తయారు చేసుకోండి. ఒకవేళ చేతికి అంటుకుపోతుంది అనుకోండి, చెయ్యి తడి చేసుకొని రౌండ్ బాల్లా చేసుకోండి. ఇక్కడ కవర్ ఏమైనా ఉంటే కవర్ తీసుకోండి, లేదంటే అరిటాకు తీసుకున్నా పర్లేదు, బటర్ పేపర్ తీసుకున్నా పర్లేదు. చాలామంది దగ్గర బటర్ పేపరు అరిటాకు లేదంటున్నారు కదా, మన ఇంట్లో ఉండే ఏ కవర్ మీదైనా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ బాల్స్ని మనం చపాతీ ఎలా తయారు చేసుకుంటామో అలాగా చేత్తోనే చేసుకోవాలి. చుట్టూరు రౌండ్ బ్రేక్ అవుతూ ఉంటుంది. చుట్టూరు కూడా దగ్గరికి అనేసుకోండి. చేసిన తర్వాత చూడండి, ఇలాగా పల్చగా ఉండాలి. ఇక్కడ చిన్న చిన్నగా కాకుండా పెద్దది కూడా తయారు చేసుకోవచ్చు. కానీ చేసిన తర్వాత మాత్రం మరీ లావుగా కాకుండా ఇలాగా పల్చగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత దీన్ని దానిపైన వేసేసుకోండి. కవర్తో పాటే వేసేసుకోండి, లేదంటే కనుక విరిగిపోద్ది. మందంగా చేసినట్లయితే మనం కవర్ తీసేసి చేత్తోనే వేసుకోవచ్చు. కానీ మందంగా చేసుకున్నారనుకోండి ఎక్కువ మనకి కాలకుండా పచ్చి పచ్చిగా ఉంటుంది.
ఇప్పుడు రెండు వైపులా కూడా ఈవెన్గా ఎర్రగయ్యే వరకు కాల్చేసుకోండి. ఇక్కడ నూనె వాడే పని లేకుండా నేను బటర్ తీసుకున్నాను. కావాలంటే నెయ్యి వేసుకోండి. హెల్దీగా చేసుకోవాలనుకున్నప్పుడు బటర్ అయినా నెయ్యి అయినా అప్లై చేసుకోండి. లేదు అనుకుంటే నూనె అయినా వేసుకోవచ్చు. కానీ ఎక్కువ నూనె వేసే పని ఉండదు. 1 స్పూన్ వరకు నూనె వేసుకొని వీటిని ఎర్రగయ్యే వరకు కాల్చేసుకోండి. ఒకవేళ నూనె ఇష్టం లేదనుకునే వాళ్ళు ఉంటే ఇలానే ఎర్రగయ్యే వరకు కాల్చేసుకోవచ్చు. చూడండి, ఈ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. రాగిపిండి అటుకులు రెండు కూడా హెల్త్కి చాలా మంచిది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లల ఆకలి అన్నప్పుడు ఇలాగా డిఫరెంట్గా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ సపోర్ట్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీ కోసం 5 స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.